హాయ్, అందరికీ నమస్కారం. మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో మీకు క్లియర్ కట్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మగ్గం వర్క్ బ్లౌజ్ ఆల్రెడీ మనం కుట్టిన బ్లౌజ్ ఇది. వేరే బ్లౌజులు ఇచ్చారు. మగ్గం వర్క్ బ్లౌజు కటింగ్ ఎలా చేయాలో చూపించమని ఒక సిస్టర్ మెసేజ్ పెట్టారు. దాన్ని బేస్ చేసుకొని కటింగ్ చేస్తున్నాను అనమాట ఈరోజు. హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ వర్క్ చేయించాము. మా షాపులోనే మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ కూడా ఉంది మా దగ్గర. మెజర్మెంట్స్తో ఆది బ్లౌజ్తో ఎలా కట్ చేయాలనేది క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కుట్టు కలుపుకొని కరెక్ట్గా లైనింగ్ పరుచుకొని, ఐరన్ చేసుకొని లైనింగ్ పరుచుకొని ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగ పరుచుకోవాలి. ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ మార్క్, అది రెగ్యులర్ ప్రొసీజరే. ఒక హాఫ్ ఇంచ్ మార్క్ వేసేసుకొని హాఫ్ ఇంచ్ కింద ఖర్చుకి వదిలిపెట్టేసేసి ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలాగా పరుచుకోవాలి. తర్వాత ఎగ్జాక్ట్గా పెట్టి ఒక హాఫ్ ఇంచ్ నడుము ఖర్చు పెట్టాలి కదా, దానికి ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత నెక్ కూడా మార్క్ వేసేసుకొని ఇప్పుడు బ్యాక్ ఎలా ఉందో ఒకసారి కొలుచుకొని కటింగ్లోకి వెళ్ళిపోదాం. పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉందండి. 14.5 హాఫ్ ఇంచ్ ఖర్చు కదా. హై చెస్ట్ ఎంత ఉందో, పాయింట్ చెస్ట్ పావు తక్కువ 9 ఇంచులు ఉంది. అది కూడా పావు తక్కువ 9 ఇంచులు ఉంది. ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. ఇక్కడ కొలతకి అక్కడ కొలతకి మార్క్ వేసేసుకొని స్ట్రైట్గా మార్కులు వేసేసుకొని షోల్డర్ ఎలా పెట్టాలి ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మీరు వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బ్యాక్ డాట్ కోసం మార్క్ వేయాలి. ఒక 2 ఇంచెస్ ఖర్చు మార్కింగ్ వేసేసుకోవాలి. ఒక 3 ఇంచుల వరకు మార్కింగ్ వేసేసుకోవాలి. అంటే మగ్గం వర్క్ కదా, మనం వేయకపోయినా ఎగ్జాక్ట్గా అది ఎంతైతే వర్క్ చేశారో అంత స్టిచ్ చేయాలి. 3 ఇంచులు అనమాట. 9 చెప్పాను కదా. 32, 33, 34, 35, 36, 37, 38 వరకు మనం 3 ఇంచులే పెట్టుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్, అదే చంకర రౌండ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని సేమ్ యాస్టీస్గా అప్లై చేసేసుకోవటం. 8 ఇంచులు వచ్చింది. ఎనిమిది ఇంచులకి పెట్టేసుకొని ఎంత వచ్చిందో అది చెక్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకొని మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవటం. చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. నా కటింగ్లో చెక్ చేసుకునే పని ఉండదు. మీకు అర్థం కావాలి, చూపించాలి అని చెప్పేసి ఇది మళ్ళీ నేను చెక్ చేసి చూపిస్తాను అన్నమాట. అన్నట్టుగా బ్యాక్ కటింగ్ అయిపోయింది. బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. అది రెగ్యులర్ ప్రొసీజరే.
హ్యాండ్ ఎలా ఉందో అలానే పెట్టేసి కట్ చేయాలి. చూడండి ఒకసారి ఎలా చేస్తాను. కింద మార్జిన్ లైన్ గీసేసుకోవాలి. పొడవు ఎంత ఉంది, లూజ్ ఎంత ఉంది, ఎలా షేప్ తీయాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. హ్యాండ్ ఎలా ఉందో అలా ఎగ్జాక్ట్గా పెట్టేయాలి. పెట్టేసి మార్కింగ్ వేసేసుకుంటే ఆది బ్లౌజ్కి ఎలా ఉందో అలా వస్తుంది అన్నమాట. వన్ ఇంచ్ మనం టచ్ చేయకుండా సెంటర్ ఒక 30 ఇంచ్ వచ్చేటట్టుగా షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కొలుచుకొని మార్కింగ్ వేసేసుకోవాలన్నమాట. షోల్డర్ జారకుండా లోపలికి ఒక 1/2 ఇంచ్ నొక్కేసాను.
దీనికి పావించి సరిపోతుంది, డీప్లు ఎక్కువ లేదు కాబట్టి ఒక పావించి నొక్కేసాను. ఇటు కూడా పావించి తీసేస్తున్నాను అనమాట. రౌండ్గా కట్ చేసేసుకొని మార్కింగ్ వేసేసుకొని కట్ చేసేసుకుంటే మార్జిన్ లైన్ అది ఎంత ఉందో, ఏ పార్ట్కి ఆ పార్టు, డాట్ ఎంత ఉంది, అది ఎలా ఉందో ఒకసారి చెక్ చేసేసుకొని 2 ఇంచులే వచ్చేసింది ఇది. మూడున్నర వచ్చిందనమాట. 3.5కి మార్కింగ్ వేసుకొని సెంటర్ మార్కింగ్ ఒకటి, డాట్కి ఎలా అయితే మనం మార్క్ వేసుకున్నామో అలా మార్క్ వేసేసుకోవాలి. సైడ్ ఎంతవరకు షేప్ తీయాలో ఆ జాయిటే ఫాలో అవుతున్నాం మనం. షేప్ తీసేసి షేప్ దాకా ఎంత వచ్చింది మార్కింగ్ అనేది అక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసేసుకోవాలి. కట్ చేసేసుకొని డాట్లు పెట్టేసుకోవటం. ఇది 1 ఇంచ్ మనం ఖర్చు కోసం కింద 1/2 ఇంచ్ పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం పెట్టేసి షేప్ పట్టి తీసేసుకోవాలి. తొమ్మిదిన్నర 2.5 వచ్చిందనమాట.
ఇప్పుడు మెయిన్ క్లాత్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోవాలి, తర్వాత బ్యాక్, తర్వాత ఫ్రంట్. ఇప్పుడు అయిపోయిందనమాట. మగ్గం వరకు ఎలా కట్ చేసుకుంటే సరిపోతుంది. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్, సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, కోడలి శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశాన్ని నాకు కల్పించండి. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. ఏదైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. కొంతమంది మెసేజ్ చేస్తున్నారు అలా ప్రాబ్లం ఉందని. ఆ ప్రాబ్లం క్లియర్గా నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.